నమస్తే, శ్రీధర్ టీవీకి స్వాగతం. ముందుగా మిత్రులందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరానికి దాని ప్రత్యేకతలు దానికి ఉంటాయి. అనేక మెరుపులు మరకలతో 2025వ సంవత్సరం వెళ్లిపోతోంది. దానికి గుడ్ బై చెప్పి కొత్త ఆశలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం. ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగాను మన దేశంలోను 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జరిగిన ముఖ్యమైన అంశాలను మనన చేసుకుందాం. ఈ ఏడాదిలో అన్ని సంవత్సరాల్లాగే మంచి చెడు 2 ఉన్నాయి. అనేక ఉత్పాతాలు కూడా సంభవించాయి. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా తిరిగొచ్చారు. అలా వచ్చి రాగానే సరైన కాగితాలు లేవని చాలా మంది భారతీయులకు కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి మిలిటరీ విమానాల్లో భారతదేశం తిప్పి పంపించారు. ఇంకా పంపిస్తూనే ఉన్నారు. కానీ మన దౌత్య వర్గాలు కిమ్మనలేదు. మన ప్రభుత్వం ఏమీ మాట్లాడలేదు. మన విదేశాంగ శాఖ చెప్పిన లెక్కల ప్రకారమే ఇప్పటికీ 3258 మందిని తిప్పి పంపించారు. ఆ ప్రాసెస్ ఇంకా నడుస్తూనే ఉంది. నిన్న మొన్న కూడా కొంతమందిని పంపించేశారు. మీరు మా పైన ఎంత సుంకం విధిస్తారో మేం కూడా మీ పైన అంతే సుంకం విధిస్తాము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మహాశయుడు మన వస్తువుల మీద 25% సుంకాన్ని, మనము రష్యా నుంచి చౌకగా చమురుకుంటున్నందుకు మరో 25% మొత్తం 50% సుంకాలను విధించారు. అది మన వ్యాపారానికి వాణిజ్యానికి చాలా నష్టం. మార్చి నెలలో మయన్మార్ లో భయంకరమైన భూకంపం వచ్చి 3300కు పైగా జనం మృత్యువాత పడ్డారు. ఇంకా చాలా మంది క్షతగాత్రులయ్యారు. ఆ లెక్క లేనే లేదు. భయంకరమైన నష్టం కూడా వాటిల్లింది. డిసెంబర్ లో శ్రీలంకలో వచ్చిన తుఫాను మూలంగా 600 మందికి పైగా మరణించారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. 20 లక్షల మంది అయినా బాధితులు ఉన్నారు. అక్కడ తుఫాను ఉన్నప్పుడు నేను శ్రీలంకలోనే ఉన్నాను. అమెరికాతో పాటు ఈ సంవత్సరం అనేక దేశాల్లో ప్రభుత్వాలు మారాయి. కొన్ని చోట్ల రైటిస్ట్ ప్రభుత్వాలు వస్తే కొన్ని చోట్ల లెఫ్టిస్ట్ ప్రభుత్వాలు వచ్చాయి. లెఫ్ట్ లీనింగ్ ఉన్న ప్రభుత్వాలు. యూకేలో లేబర్ పార్టీ గాని, శ్రీలంకలో మొత్తం మార్క్సిస్ట్ పార్టీ గాని, మెక్సికోలో కూడా లెఫ్టిస్ట్ పార్టీ వచ్చింది. అట్లా అటు ఇటు ఉంది ఈ సంవత్సరం. అమెరికా బెదిరింపులు, అమెరికా భారతదేశం పైన విధించిన విపరీతమైన సుంకాలు, ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించారు. ఆయన ఇప్పటికి పదవిలో 20 సంవత్సరాల పాటు ఉన్నారు. ఇంకా కొనసాగుతున్నారు. 20 సార్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. 10 సార్లేమో భారత పర్యటనకు వచ్చారు. మనకు ఒక ఒప్పందం ఉంది. ఒక సంవత్సరం మన ప్రధాని అక్కడికి వెళ్తే మరో సంవత్సరం అక్కడి అధ్యక్షులు ఇక్కడికి వస్తారు. మనకు రష్యా ఆయుధ పరంగాను, చమురు, ఇంధనం పరంగాను చాలా సహాయపడుతోంది. అటామిక్ ఎనర్జీ కూడా మనకు రష్యా నుంచే ఎక్కువగా వస్తోంది. చమురేమో అతి చౌకగా మనకు రష్యా అందిస్తోంది. ఆయుధాలు కూడా ఎక్కువగా రష్యా పైనే ఆధారపడి ఉన్నాం. ఈ స్నేహం పుతిన్ రాకతో మరింత బలోపేతం అయింది. పుతిన్ భారత్ రావడాన్ని చైనా ఆహ్వానించింది. ఇది మంచి పరిణామం అని చైనా పత్రికలు మెచ్చుకున్నాయి. అరబ్ స్ప్రింగ్ లాగే ఏషియా స్ప్రింగ్ అంటే జెన్జీ ఉద్యమాలు బయలుదేరాయి. నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వీటన్నిట్లలో యువత ఉద్యమించాయి. నేపాల్లోనేమో అప్పటి నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాను బ్యాన్ చేసింది. దాంతోనే యువత ఒక్కసారిగా తిరగబడి అక్కడి ప్రభుత్వాన్ని దింపేశాయి. రూపాయి విలువ పూర్తిగా అడుగంటింది. అది సెంచరీ కొట్టడానికి వేగంగా పరిగెత్తుతోంది. $1కు ఇప్పుడు 90 రూపాయల పైనే. ఇంత పతనం ఎప్పుడూ కాలేదు. ఇతర దేశాల్లో జెన్జీ లాగానే భారతదేశంలో కూడా అక్కడక్కడ అలాంటి ఉద్యమాలు వచ్చాయి. లద్దాఖ్ ను 6వ షెడ్యూల్లో చేరుస్తామన్నారు కదా, ఎందుకు చేర్చలేదు అని అక్కడ గాంధీయన్ నాయకుడు సోనం వాంగ్చుక్ పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఆయన నిరాహార దీక్ష కూర్చున్నారు. ఆయనతో పాటు 15 మంది నిరాహార దీక్ష కూర్చున్నారు. వారిలో కొందరి ఆరోగ్యం చెడిపోవడం మూలంగా ఒక్కసారిగా ప్రజాగ్రహం వెల్లుబికి పెద్ద గొడవగా మారింది. అక్కడున్న బీజేపీ ఆఫీసును కూడా వాళ్ళు కాల్ చేశారు. దాంతో సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను విరమించారు. ఎందుకంటే తనకు హింస పట్ల నమ్మకం లేదు గాంధీజీ లాగానే. 2 రోజుల తర్వాత సెప్టెంబర్ 26న సోనం వాంగ్చుక్ ను నాసా కింద కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆయన జైల్లోనే ఉన్నారు. ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ లో ఓట్ చోరీకి వ్యతిరేకంగా SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రదర్శన జరిగింది. బీహార్ లో కూడా జరిగాయి. 2025లో 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఒకటి ఢిల్లీ, రెండోది బీహార్. ఈ రెండింటిలోనూ మంచి మెజారిటీతో ఎన్డీఏ గెలిచింది. అట్లాగే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆకస్మిక రాజీనామా వల్ల ఆ పదవి ఖాళీ అయ్యి దానికి కూడా ఈ సంవత్సరం ఎన్నికలు జరిగాయి. రాధాకృష్ణన్ గారు కొత్త ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. విమాన సర్వీసుల్లో ఏకంగా
60% వాటా ఉన్న మోనోపలి దాదాపుగా ఇండిగో సంస్థ తన విమాన సర్వీసులను ఆపేసింది. దాంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఎక్కడి వాళ్ళక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. అది ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్. ప్రభుత్వ నిబంధనలు పాటించడం కష్టమని, కావలసినంత మంది పైలట్లు లేరని మొత్తంగా విమాన సర్వీసులు రద్దు చేశారు. ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా. ఆ తర్వాత ప్రభుత్వం కళ్ళు తెరిచి మోనోపలి ఉండడానికి వీల్లేదు అని మరో 4 విమానయాన సంస్థలకు విమానాలు నడుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అదేదో ముందే చేయాల్సింది. విమాన సర్వీసులు ఒక్కసారిగా ఆపేయటం వల్ల ప్రయాణికులు నానా ఇబ్బందులకు గురయ్యారు. విమాన ఛార్జీలు ఆకాశాన్ని అంటాయి. డబ్బు చేసుకుందామని ఇతర విమాన సంస్థలు ఆశగా ఎదురు చూస్తుంటాయి. ఇప్పుడు మన దగ్గర కూడా అంతే కదా. ప్రైవేట్ బస్సులు పండగలప్పుడు ధరలు విపరీతంగా పెంచేస్తాయి. వాటిని కట్టడి చేసే నాదుడు లేడు. అమెరికా టారిఫ్ల నేపథ్యంలో ఇతరేతర అంతర్జాతీయ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఉప్పు నిప్పుగా ఉన్న భారతదేశం, చైనా ఒక్కటవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. ఊర్నే పై మాటలు చెప్పడం కాకుండా చైనా డిసెంబర్ లో సరిహద్దుల్లో ఉన్న అదనపు బలగాలన్నింటినీ వెనక్కి తీసుకోవడం ఆరంభించింది. ఇదొక శుభ పరిణామం. 2 దేశాలు ఒక్కటైనట్టయితే మనం అమెరికాకో మరో దేశానికో భయపడాల్సిన పని ఉండదు. దేశంలో నక్సలిజం దాదాపుగా అడుగంటింది. ఇంతమంది నక్సలైట్లు చనిపోయారు, అంతమంది నక్సలైట్లు చనిపోయారని ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. 2026 నాటికి నక్సలిజం లేకుండా చేస్తామని అమిత్ షా చెప్పారు. ఈ సంవత్సరంలో వందలాది మంది నక్సలైట్లు నేల కొరిగారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్ లో టెర్రరిస్టు దాడి జరిగింది. దాంట్లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దానికి ప్రతీకారంగా మే నెలలో పాకిస్తాన్ పైన భారతదేశం యుద్ధం ప్రకటించింది, ఆపరేషన్ సింధూర్ అని చెప్పి. యుద్ధం ఆరంభమైన 4 రోజుల్లోనే ఆగిపోయింది. ఆ యుద్ధాన్ని ఆపింది నేనే అని ట్రంప్ మహాశయులు చాలా సార్లు చెప్పుకున్నారు. అయితే సక్రమమైన రీతిలో భారత్ ఆయన మాటలను ఖండించలేదు. జూన్ 12న గుజరాత్ లో బోయింగ్ విమానం నేలకూలింది. ఎగిరిన కొన్ని సెకండ్లలోనే అది కింద పడింది. దాంట్లో ఉన్న 241 మంది కింద ఒక మెడికల్ హాస్టల్లో భోజనం చేస్తున్న 19 మంది మృత్యువాత పడ్డారు. అదే పెద్ద విమాన ప్రమాదం 2025 సంవత్సరంలో. తెలంగాణలో 2 అంతర్జాతీయ ఈవెంట్స్ జరిగాయి. ఒకటేమో అందాల పోటీలు, రెండోదేమో రైజింగ్ తెలంగాణ. తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలిచింది. పంచాయతీ ఎన్నికల్లో అధిక స్థానాలు కాంగ్రెస్ వశమయ్యాయి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చారు. దాన్ని 100 రోజుల పని అంటారు. పేరు మార్చడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం తన బరువును తగ్గించుకుంది. 100 రోజుల పనికి కేంద్రమే మొత్తం ఖర్చు భరించేది. ఇప్పుడు పని దినాలను పెంచింది. 100 దినాల 125 దినాలు చేసింది. దాంట్లో 40% రాష్ట్రాలు భరించాలంటోంది. కనుక కేంద్రం బరువు చాలా వరకు, అంటే 25% దాకా తగ్గిపోయింది. సౌత్ ఆఫ్రికాలో G20 దేశాల సమావేశం జరిగింది. ఎప్పట్లాగే తూతూ మంత్రంగానే అది గడిచిపోయింది. ఈ ఏడాది మహాకుంభమేళా తొక్కిసలాటలో ప్రయాగ్రాజ్ లో 30 మంది భక్తులు హతమయ్యారు. తొక్కిసలాటలో 100కు పైగా గాయపడ్డారు. సరైన లెక్కలు లేవు. శుభవార్త ఏమిటంటే ఈ సంవత్సరంలో ఇండియా మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ క్రికెట్ కప్ ను సొంతం చేసుకుంది. వాళ్ళను మనం అభినందించాలి మనసారా. కరూర్ లో తలపతి విజయన్ రోడ్ షోలో భయంకరమైన తొక్కిసలాట జరిగి దాంట్లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక మంది క్షతగాత్రులయ్యారు. చనిపోయిన వాళ్లలో, గాయపడ్డ వాళ్లలో మహిళలు, పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. కర్నూలులో ఒక బస్సు కాలిపోయింది. దాంట్లో 25 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. చేవెళ్ల బస్సు ప్రమాదంలో కూడా 24 మంది మృత్యువాత పడ్డారు. మంచి కన్నా చెడు అంశాలనే ఎక్కువగా ఒడినింపుకొని 2025 ఒక పీడకలలా వెళ్లిపోతోంది. వచ్చే ఏడాది బాగుంటుందని, ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని, అందరికీ మంచి జరుగుతుందని ఆశిద్దాం. మంచి జరగాలని కోరుకుందాం. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని రాయటం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ పెట్టండి. మరోసారి ధన్యవాదాలు. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ.